హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏజ్ పెరిగే కొద్దీ బాలయ్య క్రేజ్ కూడా పెరుగుతుంది. వరుస ఫ్లాప్స్తో 4 అడుగులు వెనక్కేసిన బాలయ్య ఒక్కసారిగా బాక్సాఫీస్ పైన సింహంలా గర్జించాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. ఆ క్రేజ్, ఆ హైప్, ఆ స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్. ఎవ్వరూ కూడా ఆయన దరిదాపుల్లో కూడా రాలేని పరిస్థితి. బాలయ్య పని అయిపోయిందని ట్రోల్ చేసిన వాళ్ళు, విమర్శించిన వాళ్ళ జాడ లేదు. బాలయ్య ఫామ్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అందుబాటులోకి వస్తున్న సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయనకి కంటిన్యూగా పడుతున్న ఫ్లాప్స్ని ఆసరాగా చేసుకొని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంకొకరైతే ట్రోల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. కానీ బాలయ్య వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. అసలు వాళ్ళని లెక్కే చేయలేదు. నక్క ఊలలకి సింహం జడుస్తుందా? సింహం సింహమే. దున్నకి కొమ్ములు పెరిగినంత మాత్రాన సింహం అవ్వదు కదా. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని అంటుంటాడు బాలయ్య. దాని అర్థం ఇదే. బాగా దెబ్బతీశారు బాలయ్యని. తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చినా మునుపటి స్టార్డమ్ ఉండదని కాకి లెక్కలేసుకున్నారు. లాస్ట్కి ఫ్యాన్స్ కూడా పైకి చెప్పకపోయినా బాలయ్య పని అయిపోయిందనుకున్నారు. కానీ ఒకే ఒక్క సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు బాలయ్య. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మళ్ళీ రేస్లోకి వచ్చాడు. ఎన్ని ఫ్లాప్స్ పడినా సరే ఎవడి సపోర్ట్ తీసుకోలేదు. సైడ్ క్యారెక్టర్లకి అస్సలు మొగ్గు చూపలేదు. పక్కన రవితేజ్ లేడు, వెంకటేష్ లేడు, శరణమన్నయ్య లేడు, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ కూడా లేరు. సింగిల్ హ్యాండ్తో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు అందించాడు ఇండస్ట్రీకి. మాస్లో తన క్రేజ్ తగ్గలేదని, ఇంకా తను ఫామ్లోనే ఉన్నానని నిరూపించుకున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్కి పండగే. ఆ మాస్ క్రేజ్, ఆ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో బాలయ్య చేయని జానర్ లేదు. క్లాస్, మాస్, యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాంటసీ, హిస్టారికల్, మైథలాజికల్ ఇలా అన్ని జానర్స్లో వేరియస్ క్యారెక్టర్లు పోషించాడు ఆయన. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఒక ప్యాకేజీగా అందిస్తాడు. అందుకే బాలయ్య అంటే యంగ్ జనరేషన్కి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి వారధి బాలయ్య. అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పగలిగిన వాళ్ళు, ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించగలిగిన వాళ్ళు అటు సీనియర్ హీరోల్లో కానీ, ఇటు యంగ్ హీరోస్లో కానీ టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా ఎవ్వరూ కనిపించరు. ఆయన బ్యాక్ టు బ్యాక్ విజయాలు కొడుతున్నా ఎప్పుడు అవే డైలాగ్సా, అదే డ్యూయల్ రోల్ అని విమర్శిస్తుంటారు. కానీ అలాంటి డైలాగులు చెప్పగలిగిన వాళ్ళు, అలాంటి క్యారెక్టర్లు డేరుగా పోషించగలిగిన హీరోలు, కంటి చూపుతో నోటి మాటతో మాస్ని పలికించగలిగిన వారు ఎవరున్నారు? అది చెప్పరు. రీసెంట్గా అఖండ 2లో ఆయన చేసిన అఘోర క్యారెక్టరే దానికి నిదర్శనం. ఆ క్యారెక్టర్ని ఆ రేంజ్లో మెప్పించాలంటే ఎవ్వరి తరం కాదు. డిసెంబర్ 5న రిలీజ్కి రెడీ అయిన అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. బాలయ్యకి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం, కావాల్సినంత బజ్ ఉంది. పాజిటివ్ టాక్ వస్తే చాలు బాక్సాఫీస్ పైన అరాచకం చేస్తాడు. అఖండ 2 పైన మంచి ఇంట్రెస్ట్, ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ఉండగానే బాలయ్య ఇంకో పాన్ ఇండియా షాక్ ఇచ్చాడు. గోపిచంద్ మలినేని డైరెక్షన్లో NBK 111 సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఒక్క పోస్టర్తోనే బీభత్సం చేసి పడేశారు ఇద్దరు. ఆ పోస్టర్లో బాలయ్య నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ఉన్నాడు. బోయపాటి బాలయ్య కాంబోకి ఎంత క్రేజ్ ఉందో గోపిచంద్ బాలయ్య కాంబోకి అదే రేంజ్ క్రేజ్ ఉంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు గోపిచంద్. రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా అయినా కూడా వీరసింహారెడ్డి క్యారెక్టర్లో బాలయ్యని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆ గెటప్ని మ్యాచ్ చేయాలంటే మళ్ళీ బాలయ్య ఉండాలి అన్నంత రేంజ్లో చూపించాడు. అలాంటి కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందనగానే ఒక విధమైన ఎగ్జైట్మెంట్ అందరిలో. ఆ ఎగ్జైట్మెంట్ని ఒక పోస్టర్తోనే హై ఎక్స్పెక్టేషన్స్గా మార్చేశారు ఇద్దరు. ఆ పోస్టర్లో బాలయ్య కత్తిపట్టిన విధానం, ఆ రాజసం పీక్స్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సింగిల్ పోస్టర్తోనే 100కి 100 మార్కులు కొట్టేశాడు గోపిచంద్ మలినేని. అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. ఇందులో కూడా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు, బట్ డిఫరెంట్. నెగిటివ్ షేడ్లో కూడా బాలయ్య ఉన్నాడు. అంటే హీరో అండ్ విలన్ రెండు కూడా ఆయనే. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. పోస్టర్ని బట్టి చూస్తే ఒకరు రాజు, ఇంకొకరు సముద్రపు దొంగలాగా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్లో వీళ్ళలో వీళ్ళే యుద్ధం చేసుకుంటూ సెకండ్ హాఫ్కి ఒకటై ఇద్దరూ కలిసి ఇంకెవడి మీదకో దండయాత్ర చేస్తారు అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఒకరు రాజ్యానికి రాజు అయితే ఇంకొకరు సీక్రెట్ ఏజెంట్గా, రక్షకుడిగా ఉండిపోతాడేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఏ మాట కామాట బాలయ్య లుక్ మాత్రం ఎక్సలెంట్. దానికి తగ్గట్టుగా బాలయ్య కొంచెం మేకోవర్ అయితే చాలు బాక్సాఫీస్ బద్దలే. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇప్పటికైతే స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు ఒక పోస్టర్తోనే. టీజర్ రిలీజ్ అయితే అప్పుడు చూడాలి ఆ అరాచకం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ పోస్టర్ చూశారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.
సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.